ఈ భూమి మీద ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిసిన రాజ్యం ఏం బాగుపడలేదు. రేపు మన తెలంగాణ గతి కూడా గంతే అయితే చూడు. ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో, గప్పటి నుంచి మళ్ళా రైతులకు దరిద్రం పట్టుకుంది. మా కేసీఆర్ సార్ ఉండగా మా రైతుల బతుకులు జరంతా మంచిగా ఉండే. కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు ఓర్వలేక రైతులను అరిగోస పెట్టుకుంటారు. కేసీఆర్ సార్ ఉండగా రైతులనేమో రాజు చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులను పిచ్చగాలని చేసిండు. గా రైతు బంధు వేస్తా అన్నాడు, పెంచలేదు. గా పాత లెక్కల 12,000 ఇత్తా అని అతి లేదు గతి లేదు. రైతు పెట్టుబడి లేక వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ సార్ ఉండగా రైతు బంధు కోసం 7,500 కోట్లు ఉంచితే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ లీడర్లకు పుట్నాల లెక్క వంచిండు. మా నోట్లే మట్టి కొట్టిండు. బ్యాంకులలో లోన్లు కట్టకుండా అన్నాడు. మేము వచ్చినాక రుణమాఫీ చేస్తామన్నాడు. ఏమైందని కాంగ్రెస్ లీడర్ అని అడిగితే మిమ్మల్ని చెప్పుతో కొడతామంట. రేవంత్ రెడ్డి ఏమో సప్పుడు చేస్తలేడు, సరి చేస్తలేడు. గదే మా కేసీఆర్ సార్ ఉంటేనా రైతులు ఇలా రోడ్డు మీద వాడే పరిస్థితి ఉండకపో, వాని వీను కాళ్ళు పట్టుకునే పరిస్థితే ఉండకపో. ఈ తోలు మందం కాంగ్రెస్ను గద్దె దించాలంటే మన కేసీఆర్ సార్ మనసుని గెలిపేయాలి, కారు గుర్తుకే ఓటేయాలి. ఇగో చూసేటోళ్ళు మీకే చెప్తున్నా, రైతుల మీద ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా కారు గుర్తుకే ఓటేయండి. కేసీఆర్ సార్ మనసునే గెలిపి.